Hello friends, welcome to special program Stock Insights. Friends, ఈ వీడియోలో మనం టైటాన్ ఇంటెక్ కంపెనీ గురించి చెప్పుకుందామండి. కంపెనీ ఫేస్ వాల్యూ 1 రూపీ, ఇంట్రెస్టింగ్ 3 రూపీస్ 78 పైసా వద్ద ఈ కంపెనీ ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ఎవరిది, ఏం బిజినెస్ చేస్తా ఉంటది, కంపెనీ ఫండమెంటల్స్, టెక్నికల్స్ అండ్ QGLP రేటింగ్ గురించి డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ మీద టైటాన్ ఇంటెక్ 1 ఇయర్ లో చూస్తే 1.61% మాత్రమే పెరిగింది. అండ్ ఇయర్ టు టిల్ డేట్ చూస్తే జస్ట్ 6.61% డౌన్ అయి ఉంది. 6 మంత్స్ లో మాత్రం 188% పెరిగింది. 1 మంత్ లో అయితే 71% పెరిగింది. 5 డేస్ లో 2.58% తగ్గింది. అండ్ 1 డే లో అయితే 5% అప్పర్ సీలింగ్ తో నడుస్తుంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఎంత వాలటాలిటీ ఏంటి, ఈ కథ ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. కొంచెం ఓపిక గా వినండి. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులన్నీ కూడాను మార్కెట్ యొక్క రిస్క్స్ కి అనుగుణంగా ఉంటాయి. ట్రంప్ ఒక ట్వీట్ తో మొత్తం ఎంటైర్ సినిమాని మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ లో డైవర్సిఫైడ్ విధానాన్ని అవలంబిస్తూ టెక్నికల్స్, ఫండమెంటల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మన ప్రొఫైల్ కి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి. ఏమీ తెలుసుకోకుండా జస్ట్ ఏదో ఒక మెసేజ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడ్ గానీ చేసే ప్రయత్నం చేయదండి. జాగ్రత్తగా ఉండండి. సో ఇక విషయాల్లోకి వెళ్తే ఈ టైటాన్ ఇంటెక్ అనే కంపెనీ అసలు ఏం చేస్తూ ఉంటుందని కనుక మనం ఒకసారి వెబ్సైట్ చూస్తే, నేను ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసినప్పుడు నేను నిన్న సాటర్డే ఈవినింగ్ కాల్ చేశాను. ఫోన్ అయితే పని చేయట్లేదండి. మరలా ఒకసారి కాల్ చేద్దాము. అంటే జస్ట్ ఎవరు ఏంటి అని తెలుసుకుందాం ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. తాత్కాలికంగా సేవల్లో లేదు. ఇది టైటాన్ ఇంటెక్ పేరుతోనే మనకి కనబడుతుంది. బట్ నెంబర్ అయితే పనిచేయటం లేదు. ఈ కంపెనీ వచ్చేసరికి స్క్రీన్ లో వెబ్సైట్ లో వాళ్ళ స్టాక్ ప్రైస్ గురించి డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రైట్, ఈ కంపెనీ ఎవరిది ఏంటి అని లోపు ముందు అసలు కంపెనీని 1984 లో స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ కంపెనీ వచ్చేసరికి ఇండియా ర్యాపిడ్లీ గ్రోయింగ్ IT hubs. Titan Intech is a leading software developer for both domestic and international clients అని చెప్పేసి వాళ్ళ మెయిన్ విండోలో రాస్తున్నారండి. The company is involved in the design, development, manufacturing of LED video displays, LED luminaries, high-end electronic and telecommunication equipment as well as telecom software అని కూడా రాసుకొచ్చారు. Titan Intech also provides software development and technical services to various central and state government undertakings in India అని కూడా మెన్షన్ చేశారండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక సర్వీసెస్ విషయానికి వస్తే సర్వీసెస్ కాలంలో రెయిన్ గేజ్ ప్రాజెక్ట్స్, ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ పెట్టారు, టైటాన్ వ్యూ పెట్టారు, హోమ్ థియేటర్ అని పెట్టారు, నెక్స్ట్ కమర్షియల్ టీవీస్ అని పెట్టారు. వీటి మీద క్లిక్ చేస్తుంటే ఏ పేజీ కూడా మనకి రావటం లేదు. నెక్స్ట్ టీమ్, మంచి టీం కనపడుతున్నారండి. ఈ టీం గనక చూస్తే మొదటిగా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. పేర్లు చాలా ఉన్నాయి. ఒక్క పేరు చూద్దాం. మిస్టర్ కుమార్ రాజు గారు, రుద్రరాజు గారు మేనేజింగ్ డైరెక్టర్ గా కనపడుతున్నారు. నెక్స్ట్ ఇగో ఇలా ఈ రకంగా మంచి టీం అయితే ఎక్స్పర్ట్ టీం లా కనపడుతున్నారు. ఎస్, ఫైన్, బానే ఉందనుకోవచ్చు మనం. ఇక విషయానికి వస్తే మిస్టర్ కుమార్ రాజు, రుద్రరాజు గారి గురించి బ్రీఫ్ గా చూద్దాం. కంపెనీ ఈయన మేనేజింగ్ డైరెక్టర్ కదా. రాజు గారు began his career as a scientist at ISRO's Shore Center in Sriharikota అని చెప్తున్నారు. where he played a vital role in launch vehicle tracking and range safety operations during his tenure. He worked extensively on advanced mainframe mini computer systems, contributing to ISRO's technology excellence and mission success. He later transitioned into entrepreneurship as a promoter and director of MIC Electronics Limited అండి. గత 25-30 ఇయర్స్ బ్యాక్ మిక్ ఎలక్ట్రానిక్స్ ఏ విధంగా లేసింది, ఏ విధంగా పడిపోయింది, ఏ విధంగా రీస్ట్రక్చరింగ్ అయింది పాతోళ్ళకి బాగా తెలిసి ఉంటుందండి. సో సారు మిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చినట్టుగా కనబడుతుంది. వన్ ఆఫ్ ది ఇండియాస్ పైనీర్ ఇన్ లెడ్ డిస్ప్లే టెక్నాలజీ. అండర్ హిజ్ లీడర్షిప్ మిక్ ఎలక్ట్రానిక్స్ స్పీర్హెడెడ్ ద డిజైన్, డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండిజినియస్ లెడ్ డిస్ప్లే సిస్టమ్స్, ఎస్టాబ్లిషింగ్ ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ ద గ్లోబల్ డిస్ప్లే టెక్నాలజీ అని చెప్తున్నారు. ప్రొఫైల్ అయితే రాజు గారిది ఎక్సలెంట్ గా ఉందండి. సో ఇది వెబ్సైట్ లో. నెక్స్ట్ ఈ కంపెనీ కార్పొరేట్ ఆఫీసు మన హైదరాబాద్ 4th ఫ్లోర్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో కనపడుతుంది, బేగంపేట. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసరికి 5th ఫ్లోర్ పంచజన్య
ప్లాట్ నెంబర్ 48 విజయలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 2 గుణదల మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నారండి. ఇది కంపెనీ వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా మన కంపెనీ ప్రొఫైల్. కంపెనీ షేర్ ప్రైస్ ఫండమెంటల్స్ విషయానికి వస్తే కంపెనీ ఇప్పుడు ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందండి. మనం జనరల్ గా చూస్తే ఫ్రెండ్స్ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ 15.6% ఉంది. యాక్చువల్ గా మన క్వాలిటీ రూల్స్ ప్రకారం కంపెనీ ప్రమోటర్స్ 55% గనక లేకపోతే కంపెనీని కాస్త ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ప్రమోటర్ హోల్డింగ్స్ విషయానికి వస్తే ప్రమోటర్స్ ఎవరు చూస్తున్నారు? సెప్టెంబర్ 2025 కి పిన్నమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 15.65% చూపిస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ 84.36% డిక్లేర్ చేశారండి. ఈ పిన్నమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని చూస్తే కనుక బల్క్ డీల్స్ లో పీవీవి ఇన్ఫ్రా, నెక్స్ట్ సౌభాగ్య మీడియా ఇలా డీల్స్ కనపడుతున్నాయండి. సరే పీవీవి ఇన్ఫ్రా ఎవరిదని చెప్పేసి చూస్తే ఈ కంపెనీ కూడా షేర్ ప్రైస్ 4 రూపీస్ 24 పైసా, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 22% ఉంది. అగైన్ ఈ పీవీవి ఇన్ఫ్రా షేర్ హోల్డింగ్ లోకి వస్తే పిన్నమనేని ఎస్టేట్స్ వాళ్ళకి 20.85% సెప్టెంబర్ 2025 కి హోల్డింగ్ చూపిస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఒక పేరు డిస్ప్లే అవుతుందండి, వీర వెంకట సత్యనారాయణ గారు అని చెప్పేసి 1.2% హోల్డింగ్ కనపడుతుంది. ఎవరు ఏంటి అని చూస్తే కాస్త మన తెలుగు వాళ్లే కదా అని చెప్పేసి ఎక్కువగా డిగ్ చేయడం జరిగింది. ఒక విషయం ఏంటంటే పిన్నమనేని వీర వెంకట సత్యనారాయణ గారు టైటాన్ ఇంటెక్ పీవీవి ఇన్ఫ్రాలో ఇదిగో బల్క్ డీల్స్ లో కనపడుతున్నారు. ఈ గురించి కొంచెం గూగుల్లో వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందండి, పాతది 2020ది. ఇది నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇది 5 years బ్యాక్ వీడియో అనమాట. ఒకసారి చూడండి. హైదరాబాద్ లో పీవీవి ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేసిన కేంద్ర జీఎస్టీ అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. కంపెనీ డైరెక్టర్ పీవీవి సత్యనారాయణ పన్నుల ఎగవేతపై ఊపిలాగిన అధికారులు బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వాటి లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ గా పలు కంపెనీలకు పన్నుల ఎగవేతకు ఆయన ఇచ్చిన సలహాలు సూచనలతో ప్రభుత్వానికి ఎంత మేర గండిపడిందన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న స్థిరాస్తి సంస్థల వ్యాపారాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని సంస్థలు గృహాల విక్రయం సమయంలో కొనుగోలుదారుల నుంచి జీఎస్టీ వసూలు చేసి సర్కారుకు చెల్లించలేదని, మరికొందరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకు బేగంపేట కేంద్రంగా పనిచేస్తున్న పీవీవి ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీలో 15 రోజుల వ్యవధిలో అధికారులు 2 సార్లు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో పెద్ద మొత్తంలో పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 69 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు ప్రాథమికంగా తేల్చిన అధికారులు మరో 12.41 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేందుకు యత్నించినట్లు బయటపడతాయి. అనంతరం పీవీవి ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీలో కీలకమైన డైరెక్టర్ పిన్నమనేని వీర వెంకట సత్యనారాయణను అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చార్టెడ్ అకౌంటెంట్ గా పలు కంపెనీలు ఆయన సలహాలు సూచనలతో పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలోని సంస్థలతోనూ ఆయన లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసినా అవి ఏర్పాటయ్యాయా, కాగితాల వరకే ఉన్నాయా అన్నది తేల్చేవారిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇది మన వీర వెంకట సత్యనారాయణ గారి గురించి, మన ప్రమోటర్ పీవీవి ప్లస్ ఈ కంపెనీ గురించి, మన ఇంటెక్ గురించి విషయాలండి. సో బ్యాక్ టు బ్యాక్ వెళ్తుంటే ప్రమోటర్ క్వాలిటీ కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కేసు ఏంటి, ఆ కేసు విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సో ప్రమోటర్ దగ్గర 15.6% చాలా ఇబ్బందికరంగా ఉంది. జనరల్ గా మన క్వాలిటీ ప్రకారం 55% ఉంటే ఓకే చెప్తాం. దట్టు ప్రమోటర్ మీద కొన్ని పాత కేసులు కూడా ఉండటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దట్టు సారు ఆడిటర్ అవటం మూలంగా పబ్లిక్ హోల్డింగ్ ఏదైతే ఉందో 84.36%, అది కూడా ఒకసారి వెరిఫై చేస్తే జనరల్ పబ్లిక్ ఎవరూ లేరు, అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఇదిగో ఈ బైట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1.21%, జితిన్ టవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1.85%, అండ్ సింగిల్ పాయింట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1.82%. అండ్ ఇదిగో ఈ రకమైన కంపెనీలు మేబీ ఇది నేను జస్ట్ డౌట్ అండి, డిక్లేర్ చేయట్లేదు, నేను ఆరోపణ చేయట్లేదు, జస్ట్ డిక్లేర్ చేస్తాను. కంపెనీ ఏమన్నా వేరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేరుతో పెట్టి షేర్ ని ఆపరేట్ చేస్తుందేమో అన్న అనుమానం కలుగుతుంది. బట్ ఐఎమ్ నాట్ డిక్లేరింగ్, చాలా క్లియర్ గా చెప్తున్నానండి. నాకు అనుమానాన్ని చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ప్రమోటర్ క్వాలిటీ యాజ్ అవర్ క్యూజీఎల్పీ మోడల్లో క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వాలిటీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త మార్కులు తక్కువ పడుతున్నాయి. ఇక ఫండమెంటల్స్ విషయానికి వస్తే చెప్పున్నాం కదా, ఫేస్ వాల్యూ 1 రూపీ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 14 పైసా ఉందండి. బుక్ వాల్యూ 3 రూపీస్ 30 పైసా చూపిస్తున్నారు. బుక్ వాల్యూ విషయంలో బాగుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, 5.38%. ROCE 6.62% డిసప్పాయింట్ చేస్తున్నాయి. అంటే క్యాపిటల్ ఎఫిషియన్సీ అనేది కరెక్ట్ గా లేదేమో అనిపిస్తుంది. ఇండస్ట్రీ పిఈ 34.6 ఉంటే స్టాక్ పిఈ ఇప్పుడు 29.4 చూపిస్తున్నారు. ఇది ఒకటే కాస్త బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ మీద FIS హోల్డింగ్ 0, DIS ట్రస్ట్ అనేది 0. సో ప్రమోటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ప్రమోటర్ దగ్గర ఉన్న 15.6% లో ప్లెజ్ ఏమైనా పెట్టారా అంటే ప్లెజ్ పెట్టలేదు. ఇది ఒకటే కాస్త పాజిటివ్ కనపడుతుంది. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30.3% చాలా పాజిటివ్ కనపడుతుంది. సేల్స్ గ్రోత్ గుర్తుపెట్టుకోండి -34.1% అండ్ ప్రాఫిట్ గ్రోత్ -21.4%. అంటే సేల్స్ అండ్ ప్రాఫిట్ లో చాలా అప్ అండ్ డౌన్స్ అయితే మనకి కనపడుతున్నాయి. కంపెనీకి దగ్గర రిజర్వ్ దగ్గర 70.7 crores చూపిస్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్స్ 1.57 crores ఇన్వెస్ట్మెంట్స్ లో చూపిస్తున్నారు. ఇక జనరల్ గా పెగ్ రేషియో 0.49 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 1.15 ఉంది. డెట్ టు ఈక్విటీ 0.03 ఉంది. ఓకే, ఫండమెంటల్ గా కొంచెం డౌట్ పడాల్సిన అవసరం కనపడుతుంది. ROE ROCE ఎఫిషియన్సీ తక్కువ కనపడుతుంది. బుక్ వాల్యూ ఫైన్. ఇంట్రిన్సిక్ వాల్యూ విషయానికి వస్తే 11 రూపీస్ 90 పైసా చూపిస్తున్నారండి. ఇది మాత్రం చాలా పాజిటివ్ కనపడుతుంది. ఫ్రెండ్స్, మనం ఇంట్రిన్సిక్ వాల్యూలో చాలా మోడల్స్ ఉన్నాయి. వాటిలో డిస్కౌంట్, క్యాష్ ఫ్లో మోడల్ అని ఇలా విరివిగా మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది కదా అని చెప్పేసి మనం వెంటనే నిర్ణయం తీసుకొని స్టాక్స్ ని యాడ్ చేసే ప్రయత్నం చేయొద్దండి. మార్కెట్ వెంటనే మారిపోవచ్చు. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూలో ఫ్రెండ్స్ అన్ని రకాల రావాల్సిన బాకీలు అవి రావచ్చు, రాకపోవచ్చు, మొండి బాకీలుగా ఉండొచ్చు, మొండిగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాంటి వాల్యూ కూడా కలిపి ఈ ఇంట్రిన్సిక్ వాల్యూలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా స్టాక్ ఇంకో 2 times 3 times పెరుగుద్దా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవద్దండి. కేర్ఫుల్ గా ఉండాలి. ఇక ఫైనల్ గా ఎంటర్ప్రైజెస్ వాల్యూ 125 crores, మార్కెట్ క్యాప్ అయితే 122 crores ఉందండి. ఇక డైరెక్ట్ గా మనం సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ విషయానికి వస్తే జూన్ 2024 లో 4.82 crores సేల్స్ చేశారు. జూన్ 2025 కి 4.97 crores సేల్స్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ 3.11% గ్రోత్ కనపడుతుంది. బానే ఉంది. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే జూన్ 2024 లో 27.8% ఉంటే జూన్ 2025 కి 31.99% ఉంది. జూన్ 2024 కి నెట్ ప్రాఫిట్ 45 lakhs ఉంటే అండ్ జూన్ 2025 కి 64 lakhs అండి. అండ్ మార్చ్ 2025 లో 52 lakhs ఉంది. ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ లో కాస్త గ్రోత్ కనపడుతుంది. ఈపీఎస్ 2 పైసా డిక్లేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్టాక్ కొంచెం పెన్నీ స్టాక్ అవటం వల్ల మనం బ్యాలెన్స్ షీట్ కూడా కాస్త కొంచెం డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ క్యాపిటల్ గమనించండి. మార్చ్ 2024 కి 11.55 crores ఉంటే మార్చ్ 2025 కి ఈక్విటీ క్యాపిటల్ రేస్ చేసుకోవడం జరిగింది 30.76 crores అండి. గతంలో మీరు చూస్తే ఈవెన్ మార్చ్ 2020 లో జస్ట్ 2.47 crore అండ్ మార్చ్ 2021 లో 2.47, ఈవెన్ మార్చ్ 2023 కూడా 5.09 ఈక్విటీ క్యాపిటల్ ఉంటే మార్చి 2025 కి మాత్రం ఈక్విటీ క్యాపిటల్ పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు రిజర్వ్ కింద మార్చి 2024 లో 34.71 crores ఉంటే మార్చి 2025 కి 70.66 crores డిక్లేర్ చేస్తున్నారు. ఇక అప్పులైతే మార్చి 2025 కి బారోయింగ్స్ 2.85 crore, అదర్ లైబిలిటీస్ కింద 1.23 crores చూపిస్తున్నారండి. ఇక ఇంట్రెస్టింగ్ ఫిక్స్డ్ అసెట్స్ లో మాత్రం 47.16 crores చూపిస్తున్నారండి. ఈ ఫిక్స్డ్ అసెట్స్ లో ల్యాండ్స్ కింద 12 crores, ప్లాంట్ మెషినరీ కింద 8 crores అండ్ కంప్యూటర్స్ కింద 14 crores పెట్టారు. అండ్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కింద 1 crore అండ్ వెహికల్స్ కింద 3 కోట్లు పెట్టారండి. అదర్ ఫిక్స్డ్ అసెట్స్ కింద 13 crores పెట్టారు. ఇది మనం ఇంకా డీటెయిల్డ్ గా డిగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 13 కోట్లని పక్కన రాసి పెట్టుకోండి. నెక్స్ట్ అదర్ అసెట్స్ లో 56.77 crores చూపిస్తున్నారండి. దీనిలో ముఖ్యంగా ఇన్వెంటరీస్ 1.41 గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ రిసీవబుల్స్ లో మాత్రం 13.1 crore రాసి పెట్టారండి. ఇది ఒక పక్కన రాసి పెట్టుకున్నాం మనం. క్యాష్ ఈక్వలెంట్స్ లో 46 lakhs చూపిస్తున్నారు. ఓకే, లోన్ అండ్ అడ్వాన్సెస్ లో మాత్రం 41.73 పెట్టారండి. ఇది కూడా రాసి పెట్టుకోండి. వీటిని మనం టైం టు టైం కుదిరితే పర్సనల్ గా మీట్ అయ్యి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం. లేదు అనుకుంటే కనుక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం జాగ్రత్తగా ఎలకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ 3 పాయింట్ల విషయంలో మాత్రం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 41.73, ట్రేడ్ రిసీవబుల్స్ 13.1 వీటి విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా కంపెనీ చరిత్ర, కంపెనీ మేనేజర్ డైరెక్టర్ చరిత్ర చూస్తే చాలా క్వాలిటీగా ఉంది. కంపెనీ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ చరిత్ర చూస్తే కాస్త ఇబ్బందికరంగా కనపడుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా. మనం అన్ని బుక్స్ చూసే చెప్తున్నాం కాబట్టి బుక్స్ చూసే నిర్ణయం తీసుకుందాం. బెటర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది మాత్రం మీరు వ్యక్తిగతంగా ఈ కంపెనీ గురించి మరికొంత ప్రమోటర్స్ ని దగ్గరగా చూసిన వాళ్ళు, కంపెనీని అసలు డైరెక్ట్ గా ఏం చేస్తుంది, కంపెనీ నిజంగానే సేల్స్ ఉన్నాయా, ఆ సేల్స్ ఉంటే అవన్నీ నిజంగా ప్రాఫిట్స్ అనేవి బుక్స్ లో ఉన్నాయా,
అనేవి కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుంటేనే ఈ కంపెనీ మీద నమ్మకం కలుగుతుందండి. అదర్వైజ్ ఈ కంపెనీ ఒక పెన్నీ స్టాక్ లెవెల్లో ఉంది కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండండి. ఇక కంపెనీ ఇయర్ లో చూస్తే ₹1.14, ఇయర్ హై చూస్తే ₹4.82 ఉంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 21.6% పడిపోయి ఉంది. సో ఫ్రెండ్స్ వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండండి. ఈ కంపెనీ కొనాలా వద్దా అనేది ఇప్పుడు నేను చెప్పిన డేటాని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోగలరు. ఫ్రెండ్స్ ఇంకొక మాట చెప్తాను, డబ్బంతా తీసుకెళ్లి ఒకే స్టాక్ లో పెట్టకండి. మినిమం 5 to 10 స్టాక్స్ లేదా 5 సెక్టార్స్ to 7 సెక్టార్స్ ఇట్లా డైవర్సిఫై చేసుకొని మీరు చేస్తున్న ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైతే ఉందో దానిని మీరు లార్జ్ క్యాప్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తో లేదు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ తో స్టాక్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అదే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకొని వాటి యొక్క బెంచ్ మార్క్ కంటే మనం బాగా వెల్త్ క్రియేట్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా బాగా వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి లాంగ్ టర్మ్ లో. సో కాబట్టి వాటితో బెంచ్ మార్క్ తో కంపారిజన్ తో ముందుకెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ అండి, మనం లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ SIP అండ్ స్టాక్ SIP ప్రోగ్రామ్స్ కూడా స్పెషల్ గా మన టీమ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ అదే విధంగా మన జీకే టీం నుండి స్పెషల్ టీమ్ తో మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసామండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఇది ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్ విషయాలు. మరో స్టాక్ ఇన్సైట్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.